మాత్రం సూర మాత్రమే ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్ష ప్రజాపతి శాపవంశంలో రాహువు తెలుసుకొని అసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్యలో కూర్చుంటాడు. ఈ విషయం సూర్యచంద్రులు కనుసైగలతో విష్ణువుకి తెలియజేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు. తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు యొక్క కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో మహాత్మా తెగ్గొట్టావు, నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను, నువ్వే ఇలా చేయడం మంచిదా అని అడుగుతాడు. రాహు మాటలు విన్న విష్ణువు మనస్సు కరుగుతుంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచించి బాధపడడం వ్యర్థం. ఇది విధి విధానంగా జరిగింది. నీకేం వరం కావాలో కోరుకో అని విష్ణువు అంటాడు. అప్పుడు రాహువు, దేవా, సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు, కనుక వారిద్దరిని నేను మింగివేస్తాను